హలో ఫ్రెండ్స్, ఇవాళ హ్యాపీ గడ్కి సర్జరీ చేశారన్నమాట. చిన్న సర్జరీనే, ఎందుకంటే మేము ఇండియా వెళ్తున్నాం కదా. సో వాడిని డాగీ డే కేర్లో పెట్టాలంటే వాళ్ళు అన్నారు వాడికి సర్జరీ చేసేయాలి, అంటే స్పేడ్ అంటే పిల్లలు పుట్టకుండా చెయ్యాలి అని చెప్పారు. అయితే అదే అని వాళ్ళు అపాయింట్మెంట్ తీసుకుని మార్నింగ్ 7:30కి దింపాము. ఇప్పుడు నేను వెళ్ళి పికప్ చేసుకుంటున్నాను. సో నేను సఖి వెళ్తున్నాము. అయితే నేను ఎప్పుడు అనుకునేదాన్ని, నాకు డ్రైవింగ్ వస్తే నేను ఒక్కదాన్ని డ్రైవ్ చేసుకుని వెళ్తా అని. కానీ దిస్ నెవర్ హ్యాపెన్స్. నాకు ఇప్పుడు ఎవరో ఒకరు ఉండాలి. ఒక్కదాన్ని అస్సలు ఏమి చేయలేను. ఎప్పుడు ఈ వీళ్ళతో ఉండి అసలు ఐ కెనాట్ గో ఎనీవేర్ అలోన్. అయితే ఇలా వెళ్ళాము. ఇదేనండి హాస్పిటల్, వెట్ మాట హాస్పిటల్. లోపలికి వెళ్ళి చూపిద్దాము. ఇది వెయిటింగ్ రూమ్లో కూర్చోమని చెప్పారు నన్ను సఖిని. ఇదంతా అక్కడ నర్సులు రిసెప్షన్ ప్లేస్ మాట ఇది. అక్కడ డాగ్ థింగ్స్ కూడా చాలా ఉన్నాయి, చూస్తున్నారా? యా, అండ్ చాలా మంచిగా మాట్లాడుతున్నారు వాళ్ళు డాగ్స్తో. ఇలా ఉంటుందండి లైఫ్ అంటే. యా, దిస్ ఈజ్ బెస్ట్ ఫోర్సైత్ హాస్పిటల్ అన్నమాట. నేను వెయిటింగ్ ఫర్ ద హ్యాపీ. చాలా టైం అవుతుంది, రావట్లేదు. ఎలా ఉందో హ్యాపీ అని బాధగా ఉంది. సో మార్నింగ్ 7:30కి ఇచ్చాము, ఇప్పుడు 2:30 అవుతుంది. ఐఎమ్ వెరీ కొంచెం యాంగ్జైటీగా కూడా ఉంది నాకు. సో ఫైనల్లీ డాక్టర్ వచ్చింది. డాక్టర్ వచ్చి అన్నీ చెప్తుంది మాట, ఏమేమి జరిగింది, ఎక్కడ సర్జరీ చేశారు, అది ముట్టుకోకూడదు ఆ ప్లేసు, అందుకని ఆ మూతికి అదేదో కట్టేశారు. సో హ్యాపీ ఇక్కడ అసలు ఏం మాట్లాడట్లేదు. తీసి ఇచ్చారు. ఇంకా నిద్రలోనే ఉంది. కానీ నిద్రలో కూడా నన్నే రికగ్నైజ్ చేసింది. నాతోనే నేనే కావాలంటుంది. సఖిని ఒకసారి ఇద్దామన్నా కూడా సఖి దగ్గర వెళ్ళనంటుంది. సఖి వచ్చి అడుగుతున్నా కూడా. ఇప్పుడు ఫైనల్గా ఇంకా కార్లోకి వచ్చి కూర్చున్న తర్వాత, నేను డ్రైవ్ చేయాలమ్మా, సఖి దగ్గర కూర్చొని అంటుంది. కూర్చోతే నేను ఎంత బతిమల్లా కూడా సఖి దగ్గరికి వెళ్ళట్లేదు. సో నా దగ్గరే ఉంది. నాకే డ్రైవింగ్ అంతంత మాత్రానంటే ఇది వచ్చి నా ఒళ్ళో కూర్చుంది. ఇలాగే స్లోగా డ్రైవ్ చేసుకుంటూ ఇంటికి వచ్చేసాం తర్వాత. సో చాలా సెన్సిటివ్ అయిపోతామండి ఈ కుక్కలు మొక్కలతో. నేను చాలా సెన్సిటివ్ అయిపోయాను. ఇది నాకు బేబీ లాగా. పెద్ద నాకు దీనివల్ల నాకు ఖర్చు అనిపించదు. నేను దేవుణ్ణి అడుగుతాను, ప్రతిదీ దేవుణ్ణి అడుగుతాను. దేవా, ఈ బుడ్డి ప్రాణం వస్తుంది కదా, దానికి కావాల్సినవన్నీ సదుపాయాలు నువ్వు చూసుకో అని. సో ఆ బుడ్డి ప్రాణానికి కావాల్సినవన్నీ దేవుడు ఇస్తున్నాడు. తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ఒక 2 hours పడుకుంది. నా పక్కనే పడుకోబెట్టుకున్నాను. తర్వాత కొంచెం 6 o'clock టైంకి లేచింది. కొంచెం నేను అలా బయట తీసుకెళ్ళి అలా గడిలో కూర్చున్నమాట. ఇదండి మా హ్యాపీ గడ్ స్టోరీ. నాకు కుక్కలు, మొక్కలు, మట్టి, నేల, పాములు అస్సలు అసహ్యం అనిపించదు. నేను పాములు అంటే పెద్ద పాములు కాదు, చిన్న పాములు, అదే మట్టి పాములు అంటారు కదా, అవి అసలు ఏం అసహ్యం అనిపించదు నాకు. నేను చాలా కనెక్ట్ అయిపోయాను నేచర్తో. సో కుక్క కూడా అలాంటిదే.